పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలే చూసుకోవాలి ఇక. వాళ్ళకే పువ్వు అనేది చిన్నప్పుడు మాకు తెచ్చిరా, మా అత్తగారు ఎవరు పువ్వు అంటే మాకు తెచ్చిరారా. ఇప్పుడు చెప్తే మా అత్తగారు పువ్వు అంటే మాకు తెలుసు. వాళ్ళ అక్కకి ఇస్తాడు, వాళ్ళ అక్క ఇస్తాడు. రాజుగా అంటదిరా, రాజేష్ అంటే ఇదే ఉంటుంది. రాజుగా అంటది, రాజు అంటది. మరి రాజేష్ అంటే నువ్వు కల్పించాను, కలిపి చెప్పు. చెప్పడం ఏంటి? నువ్వు ఏడమాకు, ఏడమాకు, నా కోసం ఏడమాకు, అది నీకోసం కోసం నీ పిల్లం పెట్టల కోసం ఏడు. అది అది ఇంకొకరా ఉడికిలు అందరూ బాబు ఏవా పత్తా తీసుకొచ్చి మాకు బీపీ రేజ్ చెప్పకు. నువ్వు నాకు బీపీ రేజ్ చేస్తాను ముందు రత్నగా. ఎవరు చచ్చిపోయినా పని మా నాన్న చచ్చిపోతున్నారు, బాగా చేస్తున్నారు. బాబట్టి నేను చూడలేదా? వెలిగించమ్మా, పోతులు వెలిగించండి, ఆవిరిపోతులు వెలిగించండి, డబ్బులు మోగించండి, సన్నాయిలు వాగించండి. రే ఏమిగా వెలిగించరా? ఆడు గిలి మొత్తం తీసుకురాగరా, అది గిలి మొత్తం కోసం ఎదుగుతున్నా. మాయా ఒరే బాబు, నా విశేషమాకు నీ దండం పెడతాను, ఉడుకోరా. నీ దండం పెడతా లాయర్ ఉన్నారు, మన పేరు చెప్తే వచ్చిపోయాను. అవునా? నల్ల మాస్టర్ అనాలా, పొట్టి మాస్టర్ అనాలా? ఏదో కాదు, బొద్దులో సెట్ మాస్టర్ అది వచ్చిపోయాడు మన పేరు చెప్తే. రే ఎవడరా బాబు, కోడికి ఎట్లా అంటాడు అనుకో. ఆటగాడు పంపించాను ఇక్కడ పంపుతాడు అనుకోలే కొడుకు. నువ్వు కూడా ఇక్కడ కాదు, నేను లేటు, నువ్వు ముందు వస్తావు. నువ్వు ముందు వెళ్తావు, నేను లేట్ వస్తాను. ఎవరు? అరే మా అత్తగారికి 10 సంవత్సరాలు టార్గెట్. లేట్ వెళ్తా. మా అత్తగారికి 10 సంవత్సరాలు టార్గెట్, 10 సంవత్సరాలు టార్గెట్. తర్వాత నమ్ముతుంది దైవజనం. మా అత్తగారికి 10 సంవత్సరాలు టార్గెట్, 10 సంవత్సరాలు టార్గెట్. మా అత్తగారికి 10 సంవత్సరాలు టార్గెట్. నేను చెప్తా వెళ్ళిపోతావు, ఉంటే ఉంటావు, ఎందుకు కట్టుకుంటూ. 50 రూపాయలు 50 రూపాయలు. జీవి లేకపోతే ఎంత ఇది ఉంటుందో, ఆ జీవి ఉన్నప్పుడు ఆ జీవిని మనం చూడలేము. జీవి లేనప్పుడే దాని మీద ప్రేమ వస్తుంది, జీవి ఉన్నప్పుడు దాని మీద ప్రేమ చూపించలేము. అది జాగ్రత్తగా ఉండండి. అడ్రస్ని ఎప్పుడైనా కలపడితే పలకరించాడు సరదాగా. మీ కోర్టు ఆస్తులు మాకు వద్దు, సరదాగా పలకరించారు. మాకేం లేవు. అరే సరదా పలరించమన్నారా? కోర్టులో ఆస్తులు ఏమి లేవు, మామూలుగానే ఉన్నాయి. సార్ పలరించమను. ఓకే. అరే డీలా డో డీలా 100 రూపాయలు డీలా డో డీలా మా అత్తగారికి
అరే మా అత్తగారు నాకు హౌస్ ఇచ్చింది ఇంకా 10 సంవత్సరాలు అమ్మా పదిహేను కూతురు సంవత్సరాలు కూతురు సమాధి తీసేయాలి కూతురు సమాధి చెట్లు పడబోతుంది కూతురికి ఇద్దమ్మా మీ మా ఈ అమ్మదే ఒరే మా దేశ ఆగరు. మీ అన్ని మీ అన్ని మీ అత్తగారు మా చెట్టు గారు మా చెల్లి చెట్టు నువ్వు చెప్పు. నువ్వు ఎక్కడికి పంపుతున్నావు? నువ్వు ఎక్కడికి ఉన్నావు? నువ్వు వెళ్ళాలి కదా అసలు వచ్చినట్టే. వెళ్తావా? నువ్వు ఎందుకు కంగారు పడతావు? నా బ్యాలెన్స్ తీసుకొస్తాను నేను వెళ్తున్నాను. నువ్వు ఎందుకు కంగారు పడతావు? ఆ, ఏరా, నా బ్యాలెన్స్ తీసుకొస్తున్నాడు నువ్వు ఎందుకు కంగారు అవును, పడతావు? మీ అమ్మని దగ్గరికి నువ్వు వెళ్ళకుండా ఎత్తనావు ఎక్కడ ఉందని అంటావు నువ్వు? ఏదో అన్నామండి. నాలుగు పూలు పట్టండి రా అందరు రండి రీట్ కనకమ్మ చేతి వినోద్ర గారి చేతి ఇది కనకమ్మ ఇది కనకమ్మ ఇది వినోద్రావు ఇది వినోద్రావు ఆ చెట్లు ఒకసారి నదికి ఇచ్చేసాయి మా బామర్ది సమాధి మరి టైల్స్ కట్టలేదు ఏంటి రాదు? ఎవరు నువ్వు డబ్బులు ఇవ్వలేదంట నీ వాట ఇవ్వలేదంట మీ అన్నయ్యకి నువ్వు వేసావా మీ అమ్మకి వేసావా నువ్వు అరే ఆ, అన్నీ జనం నేను ఖర్చు పెట్టారా 50 వేలు పెట్టి లక్ష పెట్టి అంటాడు అది కట్టాలి ఆడు కొడుకో. నువ్వేం చేస్తావు సరేగానే ప్రార్థన చేద్దారండి సరే వచ్చే సంవత్సరం ఈరోజు 2 టైల్స్ కట్టిపోతే అరే మీ ఇద్దరు చెప్పులు మళ్ళీ కట్టుకుంటాం. టైల్స్ అంటే ఎక్కువ కాదు 10,000 కాదు సార్ ఊరికే టైల్స్ పెట్టిస్తాం అంతే రే సిమెంట్ కాంగ్రెస్ టైల్స్ అది ఎవరిదమ్మా వేరే టాపిక్ పేసుకుంటా అప్పుడు ఈ మధ్యలో చేయించాము మధ్యలో చేయించాము ఎవరు చేసినా మీ అమ్మ తెలియదు అంట నువ్వు మీ అమ్మ తెలీదా నీకు మీ అమ్మ తెలీదా నీకు మీ అమ్మ తెలియకుండా నువ్వు ఉన్నావేంటి ఎవరి అయ్యాయి వాళ్ళమ్మ వాళ్ళమ్మ అమ్మ వాళ్ళమ్మ ఇదా మీ ఏపరాలు మీ ఏపరాలు మా ఏకరాలు కనకమ్మ ఎక్కడేనా ఆ, కనకమ్మ కూడా ఆ, వినోద్రావు ఓహో వినోద్రావు కనకమ్మ యాకోబు గాడు యాకోబు గాడు ఏది యాకోబుది? ఇదిగో బ్రిడ్జ్ అంటే బ్రిడ్జ్ ఎవరంటే ఇది యాకోబు వాడికి ఇచ్చేసేటోడు. నిలువే కనకమ్మ నిలువ మాది ఉందా ఆ మధ్యలో అక్కడ రాయేసుకుంటే ఉంటుంది లేకపోతే అక్కడ మీకు వేసుకుంటాం రండి రండి